హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్లుల్లిపాయలండి. నేనైతే వెల్లుల్లిపాయలని ఈ విధంగా అయితే తీసి పెట్టుకునేసానండి. ప్రతి ఒక్కటి ఈ విధంగా పీల్ చేసి పెట్టుకునేసాను. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదండి, నేను ముందు వీడియోలో వీటికుండే తొక్క ఈజీగా పోవాలనేసానంటే కొద్దిగా ఆయిల్ అనేది చేతికి అప్లై చేసుకునేసి ఈ విధంగా బాగా ఈ నలపడం వల్ల మనకి ఆ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా వచ్చింది. ఆ పొట్టు అయితే నేను తనిగా తీయేసానండి. ఇంకా మిగిలింది ఇది ఉంది కదండి, చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఆడాడ ఉందండి, పర్లేదండి, అవి ఉన్నా కూడా పర్లేదు. మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు అనేసి అనుకుంటే మనం ఈ టిప్ అయితే పాటిస్తే చాలా యూజ్ అవుతుందన్నమాట. వచ్చేది ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండాకాలంలో మనము ఎక్కువ స్టోర్ చేసుకోవాలన్నా ఫ్రిడ్జ్లో పెట్టాలనేసినా కూడా పెట్టలేం కదండి. ఇవి బూజు పట్టిపోయేసి నల్లంగా తిరగకపోయేసి పాడైపోతుంటాయి. ఎండకేమన్నా పెట్టాలనేసి అనుకున్నామంటే ఎండకు పెట్టామంటే అవి బాగా తొక్కలైపోయేసి త్వరలైపోతాయి. అసలు యూజ్ ఉండదనమాట, పనికే రాదనమాట. అలాంటప్పుడు నేను చెప్పిన టిప్ అయితే పాటించారంటే చాలా యూజ్ అవుతుందనమాట. ఇప్పుడు నేను ఈ విధంగా ఎలా చేయాలనేసి అని చెప్పేసి చెప్తాను మీకు. నేను ఈ విధంగా అయితే తీసి పెట్టుకునేసాను కదండి వెల్లుల్లిపాయల్ని. చూడండి ఎంత బాగున్నాయి కదా. మనకి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలి, స్టోర్ చేసుకోవాలి, సంవత్సరాల తరబడి బాగుండాలనేసి అనుకుంటే నేను చెప్పిన టిప్ అయితే ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఆయిల్ అనేది అప్లై చేసాం కదా. ఆయిల్ అప్లై చేసి ఒక 10 మినిట్స్ అలానే పెట్టేసామంటే మనకి తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి ఎట్లా వచ్చేస్తూ ఉందో. చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఆయిల్ అనేది అప్లై చేసి ఈ విధంగా తీసుకోవచ్చండి. ఈజీ రెమెడీ అండి ఇది. తర్వాత నేను ఈ పాయలన్నిటిని మిక్సీకి అయితే పట్టేస్తాను. మిక్సీకి పట్టేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఎట్లా చేయాలనేసి అని చెప్పేది. మీకు చాలా రోజులు అనేది యూజ్ అవుతుందన్నమాట, వేస్ట్ అవ్వకుండా. ఓకేనా ఫ్రెండ్స్, తీసేసాం కదండి. పాయలు అనేది సపరేట్ చేసాను నేను. వీటికి తొక్క అనేది అక్కడక్కడ కొద్దిగా ఉంది, పర్లేదండి. తర్వాత నేను మిక్సీకి అయితే కొద్దిగా మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను. కొద్దిగా పట్టుకుంటే చాలండి. మిక్సీకి పట్టిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఒకసారి. మిక్సీకి అయితే పట్టేశానండి. చూడండి ఎలా ఉందో, పేస్ట్ లాగా బాగా వచ్చేసింది కదండి. మరీ మెత్తగా మిక్సీ పట్టిన అవసరం లేదండి, ఆ విధంగా పేస్ట్ లాగా వస్తే చాలండి. చూస్తున్నారు కదండి, అంతే అండి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మిగతా ఉన్నాయి కదండి తెల్లగడ్డ రబ్బలు, అవన్నీ కూడా ఆ విధంగానే పేస్ట్ పట్టించేసాను నేను. చూడండి ఎంత పేస్ట్ అయిందో. తర్వాత మామూలుగా సాంబారు పేపర్స్ ఉంటాయి కదండి, సాంబార్ కవర్స్ ఉంటాయి కదండి, నేనైతే ఆ కవర్స్ అయితే తెచ్చుకునేసాను నేను అప్పటికప్పుడే. ఇప్పుడు లేవని చెప్పేసి నేను ఆ కవర్లు అయితే వేసేసుకుంటున్నానండి. కొద్దిగా వేసేసుకోవాలి, పలుచుగా పరుచుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, మామూలుగా మీకు కవర్స్ అయితే మందపాటి కవర్స్ ఉంటాయి కదా, అవి వేసుకున్నా కూడా అవైతే ఇంకా సేఫ్గా ఉంటాయండి. నాకు ఇప్పుడైతే ఇమీడియట్గా లేవని చెప్పేసి నేను ఈ సాంబార్ కవర్స్ అయితే తీసేసుకుంటున్నాను నేను. వీటిల్లో కూడా వేసేసుకోవచ్చండి. పలుసుగా పరుచుకోవాలి. మళ్ళీ అట్లా వేసుకున్న తర్వాత పలుచుగా పరుచుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అలానే ఓవర్ నైట్ అంతా కూడా పెట్టేసామంటే మార్నింగ్ అంతా అట్లా గడ్డలాగా వచ్చేస్తుందండి. మీరు అలానే కూడా కొద్దిగా రిమూవ్ చేసుకునేసి యూజ్ చేసుకునేసి మీరు మళ్ళీ పెట్టేయచ్చండి. అంతే అండి, చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఈ టిప్ అనేది మనకి యూజ్ఫుల్గా ఉంటుంది, మనీ సేవింగ్ కూడా అవుతుందండి. ఎందుకంటే తెల్లగడ్డ రేట్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువ రేట్లో అనేది ఉంటుందండి, అందువల్ల చెప్తున్నానండి. ఇప్పుడైతే రేట్ అయితే తగ్గాయండి, ఒకప్పుడైతే రేటు ఎక్కువగా ఉన్నింది. మరి చెప్పలేమండి, రేట్ అనేది ఒక్కొక్కసారి అధికంగానే ఉంటుంది. ఈ విధంగా నేనైతే పేస్ట్ లాగా చేసేసుకుంటున్నానండి. నాకైతే చాలా యూజ్ అవుతుందండి. నేను యూజ్ చేసిన తర్వాతే మీకైతే చూపిస్తున్నానండి. చూడండి, నాకైతే 4 కవర్స్కి అయితే ఈ విధంగా వచ్చేసిందనమాట. వీటిని పలుచుగా పలిచేసాను నేను. పరిచేసిన తర్వాత నా దగ్గర అయితే లైటర్ అయితే లేదని చెప్పేసి నేను దీపాన్ని వెలిగించుకునేసి ఈ విధంగా ప్లాస్టింగ్ అయితే చేసేస్తున్నానండి. ఊడకుండా ఉంటుందండి. అప్పుడప్పుడు మనము ఎప్పుడు కూరల్లోకి వేసుకోవాలనేసి అన్నా కూడా మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లోనే అలానే పెట్టేసుకోవాలండి. మనము ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిగా అనేది ఆ పేస్ట్ని తీసేసుకున్నామంటే సరిపోతుందండి. మనకి ఎలాంటి కుళ్ళే అవసరం అనేది ఉండదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్
లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా చేసేయండి ఒకసారి. నా దగ్గర అయితే లైటర్ అంతా లేదని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నానండి. ఒకప్పట్లో ఈ విధంగా చేసేవాళ్ళండి, పేపర్స్ ఈ కవరింగ్ చేసేదానికని చెప్పేసి ఈ విధంగానే చేసేవాళ్ళండి. ఇప్పుడైతే చాలా టెక్నిక్స్ అయితే వచ్చేసాయి. నేనైతే ఇంకా ఇమీడియట్గా చేసుకోవాలని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే గాలి పోకుండా చేసేసుకుంటున్నానండి. ఓకేనా అండి. చాలా యూజ్ఫుల్ టిప్ కదండి ఇది. అంతే అండి, ప్రతిదీ ఈ విధంగానే చేసేసుకోండి, చాలా యూజ్గా ఉంటుందండి. చాలా యూజ్ఫుల్ టిప్ అండి. నాకైతే 4 కవర్లకైతే ఆ విధంగా వచ్చేసింది పేస్ట్ అనేది. ఆ విధంగా పలుచుగా పరుచుకోవడం వల్ల మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే గడ్డగట్టేస్తుంది అనమాట. గడ్డగట్టిన తర్వాత కొద్దిగా మనము ఓపెన్ చేసుకునేసి కొద్దిగా మనకి ఎంత కావాలి, మీడియంగా మనకి ఎంత ఫ్లేవర్లో కావాలనేసి అని చెప్పి తీసుకొని మనం అలానే పెట్టేయవచ్చండి. అలానే ఎప్పటికైనా సరే మనకి బాగుంటుందండి, చెడిపోయే అస్సలు అవకాశం అనేది ఉండదండి. చూడండి ఈ విధంగా నేనైతే 4 కవర్స్కి అయితే ఆ విధంగా పలుచుగా పరిచేసాను. చూడండి ఈ విధంగా వీటికి నేను నైఫ్ ఎత్తుకునేసి ఒక చాక్ అయితే వెతుకునేసి చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకునేసానండి. ఘాట్లు పెట్టుకుంటే ఎందుకంటే అది గడ్డ కట్టినప్పుడు మనం తీసుకోవాలంటే రాదని చెప్పేసి నేను ఈ విధంగా ఘాట్లు పెట్టేశాను. ఘాట్లు పెట్టుకుంటే మనకి ఎంత కావాలనేసి నేను అంత క్వాంటిటీలో మనము అలానే తీసుకున్నామంటే మనకి ఆ కట్ చేసిన పార్ట్ దగ్గరికి వరకే మనకు వస్తుందండి. ఇలానే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో కాకపోయినా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలండి. మనము మనీ సేవింగ్ అనేది చేసినట్లు కూడా ఉంటుంది కదండి. చూడండి నేను 4 కవర్స్కి అయితే ఈ విధంగా చేసేసుకున్నాను, నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అంతే ఈ విధంగా చేసుకుంటే చాలండి ప్యాకింగ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే తెలుస్తుందండి ఈ టిప్ అనేది. అంటే మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.